అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశికి అధిపతి ఎవరు అని అంటే సింహరాశికి అధిపతి రవి. ఈ రవి మొన్నటిదాకా మనకి నీచిలోనే ఉన్నాడు. అంటే నవంబర్ జనరల్గా నవంబర్లో మొత్తం అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ మిడ్ దాకా నీచిలో ఉంటాడు. ఆ నేచ నుంచి ఇంకా పయనం సాగిస్తూ ఉంటాడు. మకర రాశికి అందరికీ తెలిసిందే. మకర సంక్రమం సంక్రాంతికి దారితీస్తుంది అనేసి అటువైపు వెళ్తూ ఉంటాడు కదా. కాబట్టి రవి కొద్దిగా బలహీనంగానే ఉంటాడు. అంటే లగ్నాధిపతి అయినా అంటే లగ్నం తెలియని వారికి రాశి అని తెలుసుకున్నట్టయితే మనకి రవి కొద్దిగా ఈ నవంబర్ డిసెంబర్లో అంత బలం ఉండదు. ఎప్పుడైతే లగ్నాధిపతి అయినా రాష్ట్రాధిపతి అయినా బలంగా లేనప్పుడు వారికి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే ఆరోగ్యరీత్యా అనుకూలమైన ఫలితాలు రావు. అలాగే వారి జాతక రీత్యా ప్రతిసారి నేను చెప్తూ ఉన్నాను, కామన్గానే అనిపిస్తుంది, కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ జాతక రీత్యా కూడా దశ అంతర్దశలు బాగున్నాయా లేదా. దశ అంతర్దశలు కూడా బాగాలేదు, గోచార రీత్యా ఇక్కడ రవి కూడా బలం పుంజుకోలేదు అని అంటే మటుకు ఖచ్చితంగా మీకు ఏమంటారు అది బాగాలేదు ఇది బాగాలేదు అని అంటే కొద్ది మేజర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఓన్లీ గ్రహచార రీత్యా అంటే దశ అంతర్దశలు బాగున్నాయి, కాకపోతే ఓన్లీ గోచారం ఫలితాలు సరిగ్గా లేవు అని అంటే మటుకు ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న ఇష్యూస్ ఆరోగ్య రీత్యా ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అక్కడ కొద్దిగా జాగ్రత్త పాటిస్తే చాలా మంచిది. నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు చెప్తాను ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్తాను. మొట్టమొదట మనం విద్యార్థుల విషయంలోకి వచ్చినట్టయితే, విద్యార్థులు కెరియర్ విషయంకి వచ్చినట్టయితే విద్యార్థులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు అంటే ఉంటాయి. కాకపోతే అవి డిలే అవకాశాలు. అంటే ఏమంటారు విదేశీయానంకైనా లేకపోతే ఉన్నత విద్యకి వెళ్ళాలి అని అనుకునే వారికి చాలా ప్రయత్నం చేసిన మీదకి వాళ్ళకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సార్లు ప్రయత్నం చేస్తే 11వ క్లిక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వీరు అంటే శని ప్రభావం మూలంగా వీరికి డిలే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి వీరికి. అలాగే వృత్తిరీత్యా వీరికి కెరియర్ పరంగా చూసినట్టయితే కెరియర్ పరంగా కూడా అష్టమంలో శని ఉంటాడు కాబట్టి కెరియర్ విషయంలో మటుకు చాలా చాలా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. అటు మీ ఏమంటారు దశ అంతర్దశలు సరిగ్గా లేక ఇటు గోచార రీత్యా సరిగ్గా లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం చాలా మంచిది. అలాగే మీరు ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నవారైతే మారొద్దనే చెప్తాను. ఎందుకంటే గ్రోత్ అయితే ఉండదు, ప్రోగ్రెస్ అయితే ఉండదు. అటు మీరు పైపెచ్చు ఏమంటారు ఉద్యోగ అవకాశాల కోసం వేటు ఆడినా కానీ మీకు క్లిక్ అవ్వదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇవన్నీ ఎందుకు, హాయిగా చక్కగా ఉన్న ఉద్యోగాన్ని మీరు చక్కగా దాన్నే చక్క పెట్టుకుంటే మంచిది కదా. కెరియర్ విషయంలో కూడా మిశ్రమ ఫలితాలనే చెప్పచ్చు. పెద్దగా గొప్పగా ఏమంటారు ప్రమోషన్ కోసమైనా లేదా ఇంకా హయ్యర్ పదవికి వెళ్ళాము అని అనుకునే వరకు అయితే చుక్కెదురనే చెప్పచ్చు. అలాగే వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే మటుకు విదేశీ వ్యాపారులు ఉంటారు అంటే ఎక్స్పోర్ట్ వాళ్ళకి అంత అనుకూలమైన స్థితి అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి శుక్రుడు దశమాధిపతి అయిన శుక్రుడు కూడా వృశ్చికంలోనే అంటే కూపంలోనే ఉన్నాడు అనమాట. వృశ్చికం ఏంటంటే ఒక కూపంలాగా చూస్తామన్నమాట. మీనం సముద్రం అని అనుకుంటాము, ఇక్కడ కర్కాటక రాశి చిన్న కొలను అని అనుకుంటే ఇది కూపం అని అనుకుంటాం. వీళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త అవకాశాలు, కొత్త ఆపర్చునిటీస్, కొత్త గ్రోత్, ప్రోగ్రెస్ రాకపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వెంబడి పడాల్సిన అవకాశం ఇబ్బంది ఏం లేదు. కొద్ది రోజులే ఈ గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 15-20 రోజులు మీరు చక్కగా ఎక్కడన్నా విహారయాత్రలు చేద్దామని అంటే అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు ఈ ఉంటూనే ఉంటాయి కదా. బిజినెస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా టెన్షన్గాను బిజీగాను ఉంటుంది కదా వాళ్ళ షెడ్యూల్.
సో ఇప్పుడు కొద్దిగా మీరు బ్రేక్ తీసుకొని, అలాగే నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, ఖచ్చితంగా మీరు దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి అవి చూసుకొని మాత్రం చేసుకుంటే మంచిది. అలా బ్రేక్ తీసుకొని బయటికి వెళ్తే కూడా బాగుంటుంది. గృహస్థులకు కూడా ఇప్పుడు ఆరోగ్యరీత్యా కొద్దిగా చికాకులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు కూడా తగు జాగ్రత్తలు నేను చెప్తాను కదా ఇప్పుడే, సో అవి చేసుకున్నట్టయితే మటుకు మీ ఆరోగ్యరీత్యా, నేను మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి, ఖచ్చితంగా మీరు మీ గ్రహస్థితి ఎలా ఉంది, మీ జాతకంలో పర్సనల్గా జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, దాన్ని మీరు మ్యాచింగ్గా పెట్టుకొని చూసుకుంటే చాలా మంచిది. అలాగే రవికి చేసుకోవాల్సిన, అంటే సింహరాశి లగ్నం తెలియని వారి రాశి అనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, తూచా తప్పకుండా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే అనే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటానికి ప్రయత్నం చేయండి. చలికాలం ఉంది మేమేం లేస్తామని అనుకుంటే అట్లీస్ట్ సూర్యోదయానికైనా లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా ఉద్యోగాల్లో మాకు ఉన్నతి లేదు, ఉన్నతి పదవి పొందాలని అనుకుంటే మాకు అన్ని ఆటంకాలు వస్తున్నాయి అని అనుకునేవారు కొద్దిగా తేనె, అలాగే విద్యార్థులకి సరైన అవకాశాలు రావట్లేదు, మాకు చాలా చిరాకు వైరాకులు ఉన్నాయి అని అంటే కొద్దిగా సింధూరం దాంట్లో నీళ్ళల్లో ఒక రాగి పాత్రలో నీళ్లు పోసుకొని మీరు రోజు ప్రతినిత్యం ఏమంటారు రవి భగవాన్ కంటే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. అలాగే తీవ్రమైన ఇబ్బందులు అంటే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు, తరచూ హాస్పిటల్స్కి వెళ్ళడం అవుతున్నాయి అని అన్న వారికి ఖచ్చితంగా అరుణ పారాయణం చేసుకుంటే, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు, కొద్దిగా శరీరం సహకరించే అవకాశాలు. అలా ప్రతిసారి హాస్పిటల్ కాకుండా మీరే కొద్దిగా మెడిసిన్స్ తెచ్చుకోవాలి, మెడిసిన్స్ లేకుండా వచ్చే స్థితికి వచ్చే అవకాశాలు చక్కగా ఉంటాయి.